గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గొంతెండిపాయే మడి తడవదాయే. తాగునీటికి హైదరాబాద్ వాసులు పడుతున్న కష్టాలకు నిలువెత్తిన నిదర్శనం ఈ చిత్రం. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని బస్తీలో ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పట్టుకునేందుకు మహిళలు పడుతున్న పాట్లు ఈ అంటే ఒక ఫోటో చూడొచ్చు. అలాగే రాష్ట్రంలో సకాలంలో సాగునీరు అందక ఎండుతున్న పంటలకు సజీవ సాక్ష్యం ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరంలో ఎండిన వరి పంట ఇలా మూగ జీవాలకు ఆహారం అవుతుంది. కరువు కోరల్లో సిరిసిల్ల ఎడారిని తలపిస్తున్న మానేరు వాగు, మెట్టలో కనిపించని జలసిరులు, వట్టిపోయిన చెరువులు, కుంటలు. ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలి. పల్లెలు పట్టణాలు తాగునీటికి తనలాడుతున్నాయి. ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం వల్లే ఈ కొరత. హైదరాబాద్ ప్రజలపై పగబట్టిన వారు రేవంత్. కేసీఆర్ అంటే నీళ్లు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. దేశంలో చెల్లని నోటు అంటేనే రాహుల్ గాంధీ. జంపింగ్ ఎమ్మెల్యేల పదవులకు పోవడం పక్కా అంటూ అనర్హతపై సుప్రీంకోర్టుకైనా వెళతామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పాతాళానికి జలసిరి. ఏడాదిలోనే 1.67 మీటర్లు తగ్గిన నీళ్లు, 5% అధిక వర్షపాతం ఉన్న 32 జిల్లాల దారుణ పరిస్థితులు. రాబోయే రోజుల్లో మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్. ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ పట్టలేదు మాకు అంటూ వికారాబాద్ సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై పోరాడేది బీఆర్ఎస్. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలి. మాజీ మంత్రి మహమూద్ అలీ పిలుపు. తెలంగాణ భవన్లో ఇఫ్తార్ విందు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ధరలు ఎందుకు పెరిగినాయి? ఆకాశానికి నిత్యావసర ధరలు. క్రూడాయిల్ రేటు $20 తగ్గుదల అయినా ₹40 పెరిగిన పెట్రోల్ ధర. నాడు యూపీఏను విమర్శించిన మోడీ నేడు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి అలాగే కేకే మహేందర్ రెడ్డికి కూడా. వారంలో సారీ చెప్పకుండా డిఫమేషన్ వేస్తా. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ ఫైర్. 6 గ్యారంటీలపై చర్చకు సిద్ధమా? హామీల అమలుపై సర్కారువి అబద్ధాలు. కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేక్ న్యూస్లు. కేసీఆర్ బయటకు రాగానే కాల్వల్లోకి నీళ్లు. ఎన్నికల తర్వాత కరెంటు, నీళ్ల ఛార్జీల మోత ఖాయమంటూ భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు, పంట రుణాలపైన బ్యాంకుల మెలిక. పాల బిల్లు 80 కోట్లు నిలిపివేత. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి విజయ డైరీ బాకీ. 7,000 కోట్లు ఏమైనాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధులను పంపిణీ చేయకుండా ఈసీ అడ్డుకుంది. కాంగ్రెస్ సర్కార్ ఆ డబ్బును ఏం చేసింది? ప్రజా దర్బార్లో నేడు చప్రాసీలే మిగిలారు. రేవంత్ రెడ్డిపై బహిష్కృత నేత బక్కా జడ్సన్ ఫైర్. గాంధీ భవన్ ముందు చావు డప్పు. మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ అంటూ సమావేశంలో మాట్లాడుతున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్. రేవంత్ వెంటనే అభ్యర్థుల్ని మార్చాలి. తెలంగాణతో కావ్యకు సంబంధం ఏంటి? ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. లోక్సభలో కాంగ్రెస్ వెనుకంజ, ఇంకా కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక. రైతులకు బీజేపీ దగా. పంటలకు కనీస మద్దతు ధర. రైతుల ఆదాయం రెట్టింపు అమలు గాలికి. నన్ను అవమానించడమే లక్ష్యం. బలహీనపరిచేందుకు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వాదనలు. పార్టీ మారితే మరక మాయం. బీజేపీలో చేరితే కేసులు గాయబ్. 2014 నుంచి బీజేపీలోకి 25 మంది, చేరిన వారిలో 23 మందికి ఈడీ, సిబిఐ క్లీన్ చిట్ లేదా బెయిల్ మంజూరు. తెలంగాణ టుడే. వాటర్ క్రైసిస్ ఇన్ స్టేట్ మే వర్సన్ డిస్పైట్ 5% excess rain, groundwater declines in 32 districts అనే ఒక వార్త చూస్తున్నాం. 4 killed in factory blast at సంగారెడ్డి. ఫోన్ ట్యాపింగ్ రావ్. కేటీఆర్, దినేష్ ఇన్వాల్వ్మెంట్.